దేవునికి స్తోత్రం. మన రక్షకుడును పోషకుడును సంరక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చే పనిలోను ప్రయత్నములోను ఈ దినమంతా మీ ముందు నడిపించి ఆశీర్వదించును గాక. ఈ రోజు దేవుని వాగ్దానం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధి శరీర సంబంధి బైబిల్ వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. శరీర సంబంధులు లోక సంబంధులని, ఆత్మ సంబంధులు దేవుని బిడ్డలని, దేవుని సంబంధులని ఆ వాక్యం సెలవిస్తుంది. అయితే శరీర సంబంధమైన వాడు ప్రతిదాన్ని కూడా ఆలోచించడు, వివేకం ఉండదు, జ్ఞానం ఉండదు. ఈ లోకపరంగానే ఆలోచిస్తూ ప్రతి విషయంలోనూ కూడా ప్రతి పదములోను ప్రతి దానిలోనూ వాళ్ళు వేరే అర్థాలుగా ఆలోచించుకుంటూ వివేచన లేకోకుండా వాళ్ళు అపహాస్యంగా వాటిని మాట్లాడుతూ ఇబ్బందికరంగా మనుషులను ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి శరీర సంబంధమైన క్రియలను మీరు విడిచిపెట్టండి అని వాక్యం సెలవిస్తుంది. శరీరంగా నువ్వు ఆలోచిస్తే కనుక లోకంలో పాపం చేస్తావు, లోకంలో అనేక మందిని ఇబ్బంది పెడతావు, అలాగే లోకంలో అనేక విధాలుగా చెడు వ్యసనాల్లోనూ పడిపోతూ ఉంటావు. కాబట్టి యోబు అంటున్నాడు, ఇదిగో నేను శరీర సంబంధం కాదు ఆత్మ సంబంధం కనుకనే నా కంటితో కూడా నేను పాపము చూడను, పాపము చేసే స్థలానికి వెళ్ళను అంటున్నాడు. అటువంటి నిర్ణయం తీసుకునే వివేకం దేవుడు మనకిస్తాడు ఆత్మతో మనం నడుస్తూ ఉంటే. అందుకే ఆత్మతో నడవండి, ఆత్మ పరిపూర్ణులై ఉండండి, ఆత్మను ఆర్పకండి, ఆత్మలో పరిపూర్ణులుగా వర్ధిల్లండి అంటున్నాడు. అటువంటి కృప మనకు దేవుడు దయచేయాలంటే ఆత్మ సంబంధి అన్నిటిలో వివేచిస్తాడు. ఆత్మ సంబంధమైన కార్యాల కోసం మనం ఆలోచిస్తూ ఆత్మ సంబంధం కలిగి మనం ఉంటే కనుక అందరినీ ప్రేమిస్తాము, సమాధానంగా ఉంటాము, శాంతిగా ఉంటాము, సాత్వికంగా ఉంటాము, అనేక మందికి ఉపయోగకరంగా ఉంటాము, అనేక మందిని పురుకొల్పుతూ ఉంటాము. అటువంటి వివేచన మనందరికి దేవుడు అనుగ్రహిస్తాడు. అటువంటి కృపాధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించును గాక.